హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు మిల్ మేకరు కైమా కర్రీ వండుకుందాము. ఇట్లాంటి నాణ్యమైన మిల్ మేకర్ తీసుకొచ్చుకొని ఇప్పుడు ఇవి ఎట్లా వండుకోవడం, ఏమేమి వేసి వండాలన్నది చూద్దాము. బయట కాకుండా షాప్లో ఇట్లాంటి ప్యాకెట్ తెచ్చుకుంటే ఇవి ఎన్ని రోజులున్నా ఖరాబ్ కావు. మనం బయట తెచ్చుకున్నవి అట్టేనే ఖరాబ్ అయ్యి కొన్ని రోజులు కాగానే. అందుకే ఈ ప్యాకెట్ అయితే ఎందుకంటే ఖరాబ్ కాకుండా చూస్తుంది, ఇందులో ఉంటే ఖరాబ్ కాకుండా ఉంటాయి. అందుకే నేనైతే ఈ ప్యాకెట్ తీసుకొస్తా. ఇప్పుడు ఇట్లాంటి ప్యాకింగ్తో వస్తాయి, అస్సలు ఖరాబ్ కావు. చూసిరుగా, నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నా. ఇవి ఫస్టే నీళ్ళు అయితే మరిగించుకొని ఉంచుకున్నా. ఇప్పుడు ఇవైతే ఈ నీళ్ళల్లో వేసుకుందాము. వేసుకుంటే కొంచెం అయిందంటే ఇవి లావుగా అయితే మనందరికీ తెలిసిందే. ఇట్లా కొద్దిసేపు అయితే వేడి నీళ్ళల్లో ఉంచాలి ఇవి. ఇప్పుడైతే ఈ నీళ్లు వంపుకుందాము. వేడి నీళ్ళు వంపుకొని మళ్ళీ చల్లటి నీళ్ళు 2 సార్లు వేసుకొని ఇవైతే కడుక్కొని తీసుకోవాలి. ఇవి ఇప్పుడు ఈ చల్లటి నీళ్ళ నుండి ఇట్లా గట్టిగా నీళ్లు లేకుండా పిండుకోవాలి. ఇట్లా పిండుకొని తీసుకోవాలి. ఇట్లా నీళ్లు లేకుండా పిండుకొని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని ఇవి బరకగా పట్టుకోవాలి. ఒక్క రౌండ్ తిరిగిందంటే సరిపోద్ది. ఇప్పుడు ఇవి పట్టుకొని వద్దాము మిక్సీ. ఇట్లా బరకగా పట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నూనె వేసుకుందాము. ఇప్పుడు నేను చూపించిన అన్నిటికీ నేను వండే కూరకు 1 స్పూనున్నర వేసుకుంటే సరిపోద్ది. దీంతో నూనె వేడిగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా ఇట్లా గోలినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ మంచిగా గోలినాక వేసుకోవాలి, లేకుంటే ఇది అంటుకుంటుంది, అడుగంటుకుంటుంది. అందుకే కొంచెం వేగినాక వేసుకుంటే మంచుకుంటుంది. ఇది కూడా కొద్దిసేపు వేగాలి. పసుపు వేసుకుందాము. అంతా ఒకసారి ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ ఇట్లా మెత్తగా కావాలి. ఇట్లా మంచిగా దగ్గరికి ఫ్రై అయినాక ఇప్పుడు కారం వేసుకుందాము. ఈ ముక్కలన్నీ ఇట్లా మెత్తగా అయినాక కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసిన సరిపోద్ది. నేను వండే కూరకైతే ఉప్పు 1 స్పూన్కు కొంచెం తక్కువ సరిపోద్ది. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ మిల్ మేకర్ మనం ఇట్లా పట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి కలిసేటట్టు. ఈ మిల్ మేకర్ కూడా కొంచెం మంచిగా ఫ్రై కావాలి. ఈ మనం పట్టుకున్న మిల్ మేకర్ ఇది కైమలాగా పట్టుకున్నాం కదా, ఇది కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇలా నూనెలా ఈ ఉప్పు కారం ఈ టమాటో ఇదంతా కూడా మంచిగా కొద్దిసేపు ఫ్రై కావాలి. ఇప్పుడు ఇది కూడా కొద్దిసేపు ఇట్లా నూనెలో ఫ్రై అయినాక కొన్ని నీళ్ళు వేసుకోవాలి. కొంచెం సూపు ఉండాలంటే ఎక్కువ వేసుకోవాలి, సూప్ అవసరం లేదంటే తక్కువ వేసుకోవాలి. నేనైతే ఒక సగం గ్లాస్ అయితే వేసిన, మనం మీడియం సైజ్ గ్లాస్ తోటి ఇదైతే ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం అన్ని మసాలాలు కలిపి పెట్టిన ధనియాల పొడి,
ఇది వేసుకోవాలి. నేనైతే కొంచెం వేస్తాను. మటన్ తీరు వండుదామని నేనైతే మటన్ మసాలా వేసి వండుతాను. ఎందుకంటే ఇది చికెన్ లాగా వండుకుంటే చికెన్ మసాలా వేసుకోవాలి, మటన్ లాగా ఉండాలి టేస్ట్ అంటే మటన్ మసాలా వేసుకోవాలి. ఈ కైమ అయితే నేనైతే మటన్ మసాలా వేస్తాను. మటన్ మసాలా ఇది వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి. ఇది చపాతీకైనా పూరికైనా రైస్కైనా దేనికైనా మంచిగా ఉంటుందండి ఇట్లా చేసుకుంటే ఈ మిల్ మేకర్ కైమా కర్రీ. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చుతుందైతే లైక్ చేయడం మర్చిపోకుండా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చేసుకొని చూడండి. నేను పెట్టిన వీడియోలు మన ఛానల్కి అయితే వెళ్ళి ఈ కర్రీ ఎట్లా వండుకోవాలన్నది చూడండి. చూసి మీరు కూడా వండుకోండి. దాదాపు అయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఈ కర్రీ అయితే అయినట్టే. ఇప్పుడు వండడము. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర వేసినాక కూడా కొద్దిసేపు అయితే ఉడకాలి. ఉడికినప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉడికితే ఈ కొత్తిమీర స్మెల్ మంచిగా వస్తుంది. ఈ కూర అయితే వండడం అయిపోయిందండి. ఇది ఉడికింది తెలవాలంటే ఇట్లా పైకి నూనె వచ్చిందంటే ఉడికినట్టే. మనం పోసుకున్న నూనె పైకి వచ్చిందంటే. చికెన్ మటన్ నాన్ వెజ్ తినని వాళ్ళు వండుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మీ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట కంపల్సరీ అయితే ఒక్కసారి అయితే ఇంతవరకు వండుకొని వాళ్ళు కంపల్సరీ వండుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంత వేసుకుంటే సరిపోద్ది, అన్నం మొత్తం తినేయచ్చు కడుపు నిండా, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకేది అవసరం లేదు. ఇది ఒక్క కర్రీతోటే తినచ్చు, ఈ కూరతోటి, ఈ కైమా కూరతోటి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.